తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. దమ్ముంటే రా చూసుకుందాం, ఎట్లా తిరుగుతావు చూస్తా. తిరుగుతున్నా కదా. ఆదివాసీ మహిళ ఒకసారి మంత్రి అయింది కాబట్టి స్కూల్లో జెండాలు పెడుతున్నారు అధికారికంగా. బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఉంది అని చెప్పంటే నేను చెప్తే బిల్డింగ్ కట్టినా, నేను చెప్తే ఇనాగ్రేషన్. పార్టీలో రమ్మని నన్ను ప్రెజర్ చేస్తున్నారు. రానంది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఓ లక్ష్మి గారితో నాకు. సీతక్కను కనీసం మాకు మర్యాద ఇవ్వకుండా చేస్తున్నాడు. ఒక్కరి మీద తప్పుడు అభిప్రాయం అని నేను ఎప్పుడు చెప్పాను. ఈ ఆలోచన ద్వారా మీరు తీసుకెళ్తే తప్పెక్కడ ఉంది? మీరు క్షమాపణ చెప్తే నేను కూడా క్షమాపణ చెప్తున్నా. ఆమె పార్టీ పరంగా నాకు దూరం, కానీ ఎవరో మధ్య పెట్టుకుని చెప్తే ఆమె నమ్మి నా మీద. ఆదివాసుల మధ్య విశ్వప్రసాదరావు కూడా పెడుతున్నాడు. నేను పూర్తిగా ఆదివాసీ పక్షపాతిని. సమాజంలో అత్యంత వెనుక వేయబడ్డ. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రధానంగా ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మధ్య బర్నింగ్ అయిపోయింది. ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పోటాపోటీగా మాటల యుద్ధం, ప్రెస్ మీట్లు, నిరసనలు, రస్తారోకో జరుగుతున్న పరిస్థితి. మనతో పాటు ప్రధానంగా ఆ రోజు ఏం జరిగింది, నిజంగానే విశ్వప్రసాద్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ రోజు ఏం చెప్పాడు, అసలు ఈ ఇద్దరి మధ్య ఎందుకు మాటల యుద్ధం జరుగుతుంది, నిరసనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తే. ప్రశాంతంగా ఉన్న ఆసిఫాబాద్ పాలిటిక్స్లో కూడా ఎందుకు ఈ నిరసనలు జరుగుతున్నాయి అన్న, ఏంటి అసలు విషయం ఏంటి? ప్రోటోకాల్ రగడ విషయానికి వస్తే ప్రోటోకాల్ ఎక్కడ ఉల్లంఘన జరగలేదు. ఆ రోజు సీతక్క గారు వచ్చే ముందర కూడా ఒక అరగంట లేట్ అవుతే కూడా నేను ఫోన్ చేసినాను మేడం గారికి, ఎమ్మెల్యే గారికి. నా తర్వాత జడ్పీ చైర్మన్ కృష్ణ గారు కూడా ఫోన్ చేసినారు, సీతక్క కూడా ఫోన్ చేసింది. అక్కడ ఏంటంటే సీతక్క గారు మొట్టమొదటిసారి మంత్రి హోదాలో పర్యటనకు వచ్చిన సందర్భంలో నవగాం గ్రామానికి వచ్చే క్రమంలో అక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఎదుర్కొందాం చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిండు. అది కూడా వేరే ప్రాంతం వాళ్ళు కూడా, ఓన్లీ పాత నవగాం గ్రామ పంచాయతీ ప్రజలు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు షెడ్యూల్లో అక్కడ మాకు రెబ్బెన్న ప్రోగ్రాం ఉంది, గంగాపూర్ ప్రోగ్రాం ఉంది, ఇటు కైగాం ప్రోగ్రాం ఉంది. 4 ప్రోగ్రాంలలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండమని చెప్పే క్రమంలో ఈ 2 పాత గ్రామ పంచాయతీ ప్రజలు ఏమైతుందో మన గ్రామానికి మొట్టమొదటిసారి మంత్రి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన పెద్ద స్వాగతం వరకు నిర్ణయం చేసుకొని క్రమంలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వెల్కమ్ ప్రోగ్రాం అది. ఆ వెల్కమ్ ప్రోగ్రాంలో మా పార్టీ జెండా కాకుండా ఇంకో పార్టీ జెండాలు ఉంటాయా? మా కార్యకర్తలు తీసుకునే ప్రోగ్రాం మా ఫ్లెక్సీలే ఉంటాయి, మా జెండాలే ఉంటాయి. వెల్కమ్ తీసుకునే క్రమంలో అక్కడికి మాకంటే ఒక 15 నిమిషాల ముందు 20 నిమిషాల ముందు అక్కడికి పోయే క్రమంలో అవి చూసిన తర్వాత ఆమెకు ఏమనిపించిందో మాకు అర్థం కాలేదు. అది చూసి అక్కడి నుంచి వెళ్ళి అలిగి వచ్చిందట. ప్రోగ్రాంలో జెండాలు పెడుతున్నారు, స్కూల్లో జెండాలు పెడుతున్నారు, అధికారికంగా ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాంలో పార్టీని నేరుగా ఇన్వాల్వ్ చేసేసి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపిస్తున్న పరిస్థితి. ఎస్, పార్టీ ప్రోగ్రామ్ అనేది మేము డిజైన్ చేస్తాం, మా పార్టీ కాబట్టి మేము డిజైన్ చేస్తాం. అధికార ప్రోగ్రాం అంటే మా చేతిలో ఉండవు. అక్కడ ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఉంది అని చెప్పంటే నేను చెప్తే బిల్డింగ్ కట్టినా, నేను చెప్తే ఇనాగ్రేషన్ అవుతుందా? ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అక్కడ ప్రోటోకాల్ జరగలేదు. స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ బయట వరకు జెండాలు కట్టినాం. స్కూల్ బిల్డింగ్ బయట వరకు జెండాలు ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్ వరకు మా ఫ్లెక్సీలు ఉన్నాయి. స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికినారు. దాదాపు ఒక 300-400 మంది ఊరేగింపుతో సహా పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు. ఎందుకోసం అని చెప్పంటే మా నవగాం గ్రామ పంచాయతీకి ఈ 10 సంవత్సరాల కోవలక్ష్మి గారి నాయకత్వంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కానీ, అదే రకంగా సక్కు నాయకత్వంలో కానీ ఏమీ జరగలేదు. మాకేమైనా అభివృద్ధి జరిగిందని చెప్పంటే మాకు ఇందిరా మిల్లు వచ్చినా కూడా, మంచి సౌకర్యం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యామలో 2009కి వెళ్ళి 2014 వచ్చినాయటువంటి ఒక అంశం అయితే, రెండవది వాళ్ళ అత్యంత బలమైన కోరిక ఏదైతే ఉన్నానో అంటే ఆర్ఎన్బి రోడ్ నుంచి నవగాం గ్రామానికి రోడ్డు, ఆ నవగాంకు ఇటు ఎస్సీ కాలనీకి తర్వాత గ్రామానికి మధ్యన వంతెన కావాలని చెప్పి కోరిక ఉండే. అది ఆ రోజు గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో, అతను సక్కు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సాధించుకున్నాం. అక్కడ సాధించుకోవడమే కాకుండా గ్రామం నుంచి కైరుగాం పోయేటువంటి రోడ్డు కూడా మేము శాంక్షన్ చేసినాము. దురదృష్టం ఓడిపోయిన తర్వాత దాన్ని ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి ఈసారి సీతక్క వస్తుంది కాబట్టి మా సమస్య పరిష్కారం అయితే అనేటువంటిది నమ్మకంతో వెల్కమ్ చెప్పారు వాళ్ళందరూ. అది అక్కడ ఏం పనిచేయలేనటువంటి వ్యక్తిని ఈ ప్రజలు ఎవరు పట్టించుకోవడంతో నా అసహానికి గురైపోయాక వెళ్ళొచ్చి ఈ ప్రోటోకాల్ కూడా అన్నట్టు సృష్టించినటువంటిది. విశ్వప్రసాద్, శ్యామ్ నాయక్ ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ను డిజైన్ చేస్తున్నారు, నేరుగా కలెక్టర్ దగ్గర కూర్చుంటున్నారు. ప్రోగ్రామ్ అంతా కూడా వీళ్ళిద్దరిలో డిజైన్ అవుతుంది. మంత్రి కూడా విశ్వప్రసాద్ ఏది చెప్తే అదే ఉంటుందని అంటున్నారు. అది తప్పుడు ఆరోపణలు.
ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి చెప్పని అధికారులు డిజైన్ చేస్తారు. అధికారులు ఎక్కడెక్కడ ఏం ప్రోగ్రామ్ అంటే మాట్లాడుకుంటారు, ఏమేమి చేయాలని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే క్రమంలో మేము సార్ ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్ అనే క్రమంలో మా మంత్రి గారు వచ్చే క్రమంలో ఏమేమి అనే విషయాలు మేము అడుగుతాం. ఖచ్చితంగా అడిగే క్రమంలో ఈ వర్క్స్ నేను మేమే చెప్పినాం. చెప్తూ అక్క ప్రోగ్రామ్ 2 days ఉంటుంది, మనం 2 daysకు డిజైన్ చేసుకోవాలని చెప్పిన విషయంలో మేము అధికారుల నోటీస్ తీసుకుపోయినాం. మేము ఎందుకని చెప్పంటే కూడా అది కూడా అనుకోని పరిస్థితుల్లో మేము 24, 25 తారీఖు హైదరాబాద్లో ఉన్నాం. నేను కోనేరు కృష్ణ గారు అక్కడ సీతక్క గారిని కలిసే క్రమంలో అక్కడ ఏమైందంటే సీతక్క మళ్ళీ టూర్కి ఎప్పుడు వస్తారనే విషయంలో అంటే అన్న ఇప్పుడు రాము, నేను ఫస్ట్ వీక్లో వస్తాను, బాగా అంటే షెడ్యూల్ బిజీ ఉంది అని చెప్పింది. చెప్పిన తర్వాత చెప్పి వెహికల్ ఎక్కి ఆమెకు అక్కడ రాజనగర్లో ఒక ప్రోగ్రామ్ ఉండింది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ చీరాలు ఇంకెట్టేటో పోయేసి వచ్చి ఆమె రాత్రి 11 వరకు వస్తా అని చెప్పి అన్నది. అనే క్రమంలో కృష్ణ వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ సంబంధికులు చనిపోతే నేను వెళ్తున్నాన్న మా టైం ఈ రోజుకి అంటే 4వ తారీఖు మా జెడ్పీటీసీ టైం అయిపోతుంది, అక్కకి చెప్పి కన్విన్స్ చేసి తీసుకురండి అని చెప్పి అన్నది. ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పండి. మీ దగ్గర ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పంటే అడిగినాము. తన ప్రోగ్రామ్ చెప్పినాడు, మా దగ్గర ఏమున్నాయని అడిగినాము. సేమ్ విషయాన్ని 25వ తారీఖు నేను కోవలక్ష్మి గారికి ఫోన్ చేసాను. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ పిఏ ఒకసారి లిఫ్ట్ చేసిండు, నేను మాట్లాడిస్తాను మేడంతో అని చెప్పి అన్నాడు. మాట్లాడలేదు. మాట్లాడిపోయినాక ఇప్పుడు తను అడిగే ప్రోగ్రామ్ డిసైడ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అధికారులు ఏమో డిసైడ్ అయిపోయినాక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎక్కడైనా కూడా మీరు ప్రోటోకాల్ ఎవరికైనా కూడా ఏమేమి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసి తగ్గిస్తారు. అధికారులు స్పందిస్తలేరు. జిల్లా కలెక్టర్ అసలే సమాచారం ఇవ్వట్లేదు. జిల్లా కలెక్టర్ను కూడా మేము కలిసాం, కంప్లైంట్ చేశాం. వెంటనే ఈ పద్ధతి మార్చుకోవాలి. సీతక్కను విశ్వప్రసాదే మిస్లీడ్ చేస్తున్నాడు, ఒక ఆదివాసీ మహిళను కించపరుస్తున్నారు, ప్రోటోకాల్ లేకుంటున్నాయి. అది వాళ్ళ భ్రమలు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే చెప్పిన విషయాన్ని దాచిపెట్టేసి మాట్లాడడం. ఇప్పుడు నేను వాళ్ళ 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడు కూడా వాళ్ళ ఇంటి గడప దొక్కలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. నిక్కాసారైన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా నాయకునిగా నిబద్ధత నిలబడ్డాం అక్కడ. కానీ ఎన్నడూ వాళ్ళతో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే కోవలక్ష్మి గారు మొన్న 2018లో గెలిచిన తర్వాత 2023లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు మాట్లాడినాం ఆమెతోని. అంతవరకు ఆమెతో కూడా మాట్లాడలేదు, సక్కుతో మాట్లాడలేదు. మేము మా కార్యక్రమాలలో మేము ఉన్నాం. కానీ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా ప్రోటోకాల్ ఫ్లెక్సీలు అనే విషయంలో మొన్నటికి మొన్న 2 జరిగిన ప్రోగ్రామ్స్ చెప్తాను నేను. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్కి ఎవరు వచ్చినారు? మల్లారెడ్డి గారు వచ్చినారు మంత్రి. వస్తే వీళ్ళు ఊరంతా మోటార్ సైకిల్ బైకులు పెట్టుకుని అని జెండాలు కట్టుకొని అని ఊరంతా గులాబీ జెండాలు కట్టి స్వాగతాలు పలకలేదా? అక్కడ గులాబీ రంగుతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కట్టలేదా? మమ్మల్ని అరెస్ట్ చేయలేదా? మమ్మల్ని లోపల పెట్టలేదా? కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఇనాగ్రేషన్కు నేను అక్కడ ఆ ప్రోగ్రామ్ చూడలేదు. కానీ ఆ తర్వాత లైవ్లో కేసీఆర్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఉంది కదా, మీరు ఇప్పటి కూడా గమనించండి ఎంతమంది అనర్హులైన వ్యక్తులు డయాస్ మీద ఉన్నారు. పార్టీలో రమ్మని నన్ను ప్రెజర్ చేస్తున్నారు, రానందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని కోవలక్ష్మి ఆరోపిస్తారు. ఆ విషయం నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను ఎన్నడూ కోవలక్ష్మి పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా ప్రధానంగా అందరి వైపు విశ్వప్రసాద్ రావే మాట్లాడుతున్నాడు, చేరికలు చేస్తున్నాడు, మంత్రితో మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రితో మాట్లాడు. దీని మీద నిజంగానే ఇద్దరి మధ్య చర్చ జరిగిందా? కోవలక్ష్మి గారితో నాకు పార్టీ పరంగా చేరమని ఎలాంటి చర్చ జరగలేదు. చేరే వ్యక్తులు ఎవరైతే వస్తామని చెప్పని మా దగ్గర ఉన్నారో ఖచ్చితంగా మేము పార్టీలో చేర్చుకుంటున్నాం. ఎందుకంటే మీరు గమనిస్తే మేము 2023 జరిగినటువంటి ఎన్నికలలో దురదృష్టవశాత్తు ఒక కోణంలో మేము ఓటమి చెందినాం. దాన్ని మేము రికవర్ చేసుకోవాలి. మేము ఖచ్చితంగా ఎంపీని గెలుచుకోవాలి. మేము తర్వాత మా లోకల్ పార్టీ గెలుచుకోవాలి ప్రయత్నంలో మా పార్టీ బలోపేతంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నీ కూడా. అంతే తప్ప కోవలక్ష్మి గారితో నాకు ఎన్నడూ చర్చ జరగలేదు, నేను ఎన్నడూ ఆహ్వానించలేదు కూడా. ఏంటి ఎందుకు ఈ ప్రోటోకాల్ విషయంలో ఆదివాసీ మహిళలను కించపరుస్తున్నారు, ఆదివాసీ మహిళలను అవమానిస్తున్నారు? సీతక్క ఆదివాసీ అయి ఉండి కూడా మాకు మర్యాద ఇవ్వట్లేదు, ముఖ్యంగా విశ్వప్రసాద్ లాంటి వాళ్ళే మిస్లీడ్ చేస్తున్నారు సీతక్కనని ఎందుకు పదే మీ పేరు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నీకు తెలుసు రవి, ఇక్కడున్న కార్యకర్తలకు అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా నీకు నాకు కూడా దాదాపు 22 సంవత్సరాల పరిచయం సన్నిహిత్యం ఉంది. ఎవరు జెండాలు మార్చినా, ఎవరు రంగులు మార్చినా, ఎవరు ఉసరవెల్లి వేషాలు ఇచ్చినా విశ్వప్రసాద్ అంటోడు కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ సైనికునిగా కూడా పట్టుకున్నాడు ఇక్కడ. ఎంతమంది అంటే ఇటు ఆత్రం సక్కు, అటు పక్కకు హరీష్ బాబు, ఇటు పక్కకు స్వర్గీయ రాథోర్ రమేష్ లాంటి వాళ్ళు పక్కకు పోయినా, నా పక్కన ఉండి అనేక రకాల కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల పదవులు అనుభవించినా కూడా, అక్కడి నుంచి ఎలాంటి ఆహ్వానాలు వచ్చినా కూడా ఈ లొంగకుండా కాంగ్రెస్ పార్టీని ఇవాళ బలోపేతం చేయడానికి పనిచేసినాం. ఇక్కడ నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు ఎంబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది కాబట్టి అసహనంతోనేమో అని నేను అనుకుంటున్నాను. నేను అసహనం అయింది. తర్వాత రెండో విషయానికి వస్తే, మాట్లాడితే నేను ఆదివాసీ మహిళను మమ్మల్ని గౌరవిస్తారని చెప్పంటే, సీతక్క కూడా ఆదివాసీనే కదా, ఆమెను గౌరవిస్తే మీ అందరు గౌరవించినట్టే కదా. సీతక్క నిన్ను చాలా గౌరవించింది. సీతక్క మీకు చాలా గౌరవం ఇచ్చింది. నేను మొట్టమొదటి చెప్పినాను సీతక్కను, అక్క వీళ్ళ కుటుంబం నేపథ్యము, వచ్చిన నేపథ్యము, అన్ని విషయాలు కూడా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము చెప్పకుండా ఎక్కడికి వచ్చింది సీతక్క మొట్టమొదటి ప్రోగ్రాం గమనించండి. మీరు అందరూ కూడా, మీడియా మిత్రులకు కూడా అందరూ కూడా ప్రపంచం తెలియాలి సీతక్క కూడా ఆదివాసుల పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్న విషయానికి, మాకు కూడా ఎంత ప్రేమ ఉన్నది, ఎంత అభిమానం ఉంది ఆదివాసుల పట్ల అని చెప్పండి. సీతక్క వస్తే మొట్టమొదటి ప్రోగ్రాం ఎక్కడ తీసుకుపోయినాం, ఆదివాసీల ఆత్మబంధువు, ఆదివాసీల కాదు, ఆదివాసీలకు వెలుగునిచ్చి ఇలా అనేక రకాల చట్టాలు రావడానికి కారణమైనటువంటి మహానుభావుడు మార్లవాయి, హేమండార్ఫ్ను, జెట్టి ఎలిబెత్ నివసించిన ప్రాంతానికి అక్కడికి తీసుకెళ్ళాం మొట్టమొదటి ప్రోగ్రాం. రెండో ప్రోగ్రాం ఎక్కడ తీసుకెళ్ళాం, వాళ్ళ సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి, వాళ్ళ దైవంగా భావించేటువంటి జంగుబాయి దగ్గర తీసుకెళ్ళినాం. మూడోసారి ఎక్కడ తీసుకెళ్ళినాం, పోరాట యోధుడు నిజాంను ఎదిరించి. ఇదంతా మీరే డిజైన్ చేసినా లేదంటే మీరే డిజైన్ చేసినని వాళ్ళంతా అంటే ఈ తప్పే ఆఫ్ కోర్స్ ఒకవేళ నేనే డిజైన్ చేసిన చారిత్రాత్మకమైన విషయాలు విశ్వప్రసాద్ తెలుసు. మూలాల్లో విశ్వప్రసాద్ ముఖ్యమైన వ్యక్తి, గతంలో కూడా ఉద్యమకారుడు, ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర ఉన్న విశ్వప్రసాదే ఇదంతా డిజైన్ చేస్తున్నాడు. సీతక్కను కనీసం మాకు మర్యాద ఇవ్వకుండా చేస్తున్నాడు, మా మీద తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఒకరి మీద తప్పుడు అభిప్రాయం అని నేను ఎప్పుడు చెప్పాను. ఇది చరిత్రాత్మకమైన ప్రాంతము. వాళ్ళ పైలట్ తీసేసిన అంటున్నారు, భద్రతా పరంగా కొద్దిగా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. పూర్తిగా ఇటువంటి దీనికి అసలు ఏం జరిగి ఉంటుంది? నిజంగానే పదే పదే శ్యామ్ నాయక్ పేరు, మీ పేరు ఎందుకు చెప్తున్నట్టు? ముందు ఇది చెప్తాను. మూడో ప్రోగ్రాం ఎక్కడ తీసుకెళ్ళాం మేము, పోరాట యోధుడు జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడినటువంటి కొమరం భీం ఏదైతే జోడేఘాటు అమరులైన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాం. ఒకవేళ అఫ్కోర్స్ డిజైన్ ఏం చేసినా ఇంకోటి చేసినా మా ఆలోచనల ప్రకారంగా మేము అనుకుందాం. అంటే ఈ ఆలోచన ద్వారా మేము తీసుకెళ్తే తప్పెక్కడ ఉంది? ఒకవేళ ఆదివాసీల పట్ల మాకు వ్యతిరేకత ఉంటే సీతక్కను కానీ మేము ఈ ఆదివాసీ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్తాం? మేము వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనటువంటి ఒక ప్రాంతానికి, ఒక చరిత్రాత్మకమైన ప్రాంతానికి, ఒక పర్యాటక ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్తాం మేము? అంటే గిరిజనుల వికాసానికి మూలపురుషుడైనటువంటి హైమండార్ఫ్ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్తాం మేము? 4సారి ఇక్కడికి పోయినాం మేము 4వ పర్యటనలో. ఇక్కడ అధికారిక పర్యటన వాడిగూడలో అయిపోయిన తర్వాత అధికారికంగా రివ్యూ అయినప్పుడు ఆ రోజు కూడా కోవలక్ష్మి గారు ఎంబడే ఉన్నారు కదా. అక్కడిక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపణ రాలే కదా. ఎక్కడ తీసుకెళ్ళాం? మళ్ళీ అత్యంత మారుమూల ప్రాంతమైన సవాతికి తీసుకెళ్ళి అక్కడ ఏం పెట్టిన ప్రోగ్రాం, ఆడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ సబ్ సెంటర్ ఉండే చిన్నది, దాన్ని ఇనాగ్రేషన్ పెడుతూ రాయి సెంటర్లో మీటింగ్ అని చెప్పన్నాం. రెండవది ప్రజలతోని ఇంట్రాక్షన్ విత్ ది ట్రైబల్ పీపుల్ అని చెప్పన్నాం. అంటే రాయి సెంటర్ పెద్దతో మాట్లాడము, అట్లాగే స్థానిక ప్రజలతోని ఇంట్రాక్షన్ కావడం, ఆ పరిసర ప్రాంతాలలో అవగాహన తీసుకోవడానికి సీతక్క గారు అఫ్కోర్స్ మేమే డిజైన్ చేసినాం అనుకుందాం. ఇక్కడ తప్పే ఉన్నది? ఇక్కడ ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ ఖచ్చితంగా అక్కడ పెట్టినాం. ప్రోటోకాల్ లేదని ఇవ్వరంటే ఆడ మంత్రి గారి ఫోటో ఉంది, అటు కలెక్టర్ గారి ఫోటో ఉంది, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది, ఎమ్మెల్యేగా నా ఫోటో పెట్టలేదు. అది నాకైతే సమాచారం లేదు, నేను గమనించలేదు. ఒకవేళ అట్లుంటే అది పొరపాటే. ఎమ్మెల్యే గారి ఖచ్చితంగా ప్రోటోకాల్ అవి ఉండాల్సింది. ఇప్పటి వరకు విశ్వప్రసాద్ రావు నోట్లోకి వెళ్ళి నేరుగా ఒక వర్డ్ రాదు. అటువంటి వర్డ్ రెండు అంశానికి మీరు అడిగిన దానికి రెండో అంశానికి వస్తుంది. ఎస్కార్ట్ 119 మంది ఎమ్మెల్యేల మంత్రులు ఇవాళ ఉన్నటువంటి 12 మంది తీసేస్తే, విప్పుల 4 తీసేస్తే ఎంత అంటే 16 మంది అయిపోయింది కదా. మిగతా వాళ్ళందరూ కదా, మిగతా వాళ్ళందరికీ ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి భద్రతాపరమైనటువంటి అంటే చర్యలు ఉన్నాయో, ఏ రకంగా ఉన్నదో, ఇంక్లూడింగ్ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ప్రేమ్ సాగర్ రావు కావచ్చు,
అక్కడ కాకా కుటుంబానికి పెద్ద మనిషికి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేదంటే మాజీ మంత్రి వినోద్ కూడా కావచ్చు, వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు అంతకంటే బలంగానే అంతకంటే అటువంటి భద్రత పరంగా కోలక్ష్మి వారికే ఉన్నది. మీరు కావాలంటే పోయి అక్కడ చెక్ చేయండి. వాళ్ళకి ఏ స్కాట్ ఉంది, వాళ్ళ దగ్గర ఏ పోలీసు ఉంది, మేడం దగ్గర ఏ పొజిషన్ ఉంది, తెలిసిపోతాయి కదా. నాకు ప్రత్యేకమైనటువంటి కావాలని చెప్పంటే నీకు ఇక్కడ లేకుంటే నువ్వు ఇంటెలిజెన్స్ వాళ్ళ డీజీని అడగవచ్చు, లేకపోతే ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు, కావాలని చెప్పనుకుంటే తెచ్చుకోవచ్చు. అక్కడ విశ్వప్రసాద్ ప్రమేయం కానీ శ్యామ్నాయ్ గారి ప్రమేయం కానీ ఏ మాత్రం లేదు. అట్లా అనుకుంటే కోవలక్ష్మి గారి కంటే ఇక్కడ ఉన్నారు కదా జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, వాళ్ళ అబ్దుల్ కలాం గారు కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇంకో 2-3 ఉన్నారు కదా గన్మెన్లు ప్రొవైడ్ చేసింది. మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ఎవరిని, అంటే మేము శత్రుత్వంగా భావిస్తలేదు. అది భద్రతా పరంగా ఎవరికి అవసరమో డిజైన్ చేసుకోవాల్సింది స్థానిక పోలీసు వాళ్ళు, తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకుంటారు. ఆ ప్రకారంగానే ఉంటుంది తప్ప దాంట్లో విశ్వప్రసాద్ ప్రమేయం కానీ శ్యామనయ్య గారి ప్రమేయం కానీ ఉండదు అనే విషయం తెలియజేస్తున్నాను. మూడవది, మీరు అన్నని మాట అన్నారు అని చెప్పంటున్నారు. నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పటివరకు నాకు ఊహ తెలిసేటప్పటి నుంచి దాదాపుగా అంటే ప్రతి మనిషికి ఒక స్టేజ్కి వస్తే ఊహ తెలుస్తుంది అంటారు. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి, 5వ తరగతి వెళ్ళి 10th లోపలని చెప్పని, నేను 7వ తరగతి అయిపోయి 8వ తరగతి వచ్చిన తర్వాత నా చదువులో కొన్ని క్రమంలో నాకు ఏర్పడ్డ పరిచయాలు కావచ్చు, నేను చదువుకున్న సాహిత్యాలు కావచ్చు, చదువుకున్నటువంటి ఆ రోజులలోనే ఆంధ్ర పత్రిక, ఆంధ్ర పవర్ లాంటి పత్రికలు చదవడం ఆ రోజు నాకు అలవాటు. అప్పుడే ఇలస్ట్రేట్ వీక్ లాంటి పత్రికలు చదువుకున్నాను నేను. అట్లాగే సాహిత్యంలో కూడా ఆ రోజే అందుతున్నటువంటి అరుణతార సూర్య లాంటి పత్రికలు చదవడం మొదలుపెట్టినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్న మాట కాదు, ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎక్కడ కూడా అసభ్య పదజాలను నన్ను ఉంటే ఇది వరకు రాలేదు. ఒకవేళ అటువంటి అన్నరోని ఎవరైనా నిరూపిస్తే నా రాజకీయ జీవితంకెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను నేను. దానికి మేడం సిద్ధంగా ఉన్నదా నిరూపించడానికి? ఇది రెబ్బెనలో అన్న రోజు అంటున్నారు. మీరు క్షమాపణ చెప్తే నేను కూడా క్షమాపణ చెప్తా అని ఎమ్మెల్యే నేరుగా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. నిజంగానే మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు కలిసి ఉన్న పీసు ఇక ముందు ఉండబోతుందా, లేదంటే పోటాపోటీగా నిరసనలు, రస్తారోకోలు? ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గౌరవిస్తాను నేను. ఎమ్మెల్యే గారు అంటే మీరు అనుకుంటారు ఎమ్మెల్యే గారు మాకు ఇట్లా అని చెప్పండి, ఆమె పార్టీ పరంగా నాకు దూరం, కానీ మొదటి నుంచి నేను రాజకీయ కుటుంబంలో కొట్టాక భీమరావు గారికి నేను అత్యంత సన్నిహితుని. ఒక కాలంలో వారి ఇద్దరి కుటుంబాలకు నేను సన్నిహితుడిని. నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద వేరే ద్వేషం ఏముంటుంది నాకు, అది తప్పు. తర్వాత రెండవది, ఈ పెంచుకోవడానికి అంటే ఎవరో మధ్యవర్తులు చెప్తే ఆమె నమ్మి నా మీద ఇటువంటి చేసేది కావచ్చు. నేను అంటున్నాను, ఒక కోవలక్ష్మి గారి విషయంలో లేకపోతే అక్కడ ఉన్న కార్యకర్త విషయంలో కాదు, నేను ఒకటే చెప్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా హై స్కూల్ జీవితాన్ని మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు, ఇవాళ నేను 59 దాటి 60కి దగ్గర రాబోతున్నా. ఈ క్రమంలో ఎక్కడ కూడా నేను ఇలాంటి పదాలు వాడినట్టుంటే జీవితంలో నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. దానికి మేడం సిద్ధమా నిరూపించకపోతే రాజకీయ సన్యాసం రాజీనామా చేస్తుందా? ఎవరో అన్న మాటల్ని ఎవరో ఆమెకు చెప్పుంటే, ఒకవేళ చెప్పుంటే అంత రెచ్చిపోయే కంటే ముందు కనుక్కోవాలి కదా. అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ అంగన్వాడీ సెంటర్ డాక్టర్స్ ఉన్నారు, అంగన్వాడీ సెంటర్ కార్యకర్తలు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు. అక్కడ మేడం చెప్పేది ప్యూర్లీ అబద్ధం అంటారా? సత్య దూరం కాదు, అంటే 100 కాదు 1000 అడుగుల దూరం. అది ఏ మాత్రం నిజం లేదు. మీకు దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఈరోజు ఉన్నాయి. అక్కడ చాలామంది వీడియోస్ రికార్డ్ చేసారు. అక్కడ ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఏదైతే మీ మధ్య జరుగుతున్న యథార్థం ఏదైతుందో దీనికి పుల్ స్టాప్ ఎప్పుడు పడబోతుంది? నేను వాస్తవంగా అయితే ఇవాళ కూడా ప్రెస్ మీట్లలో పెట్టొద్దు అనుకున్నా. నేనేం పొడిగించాలని చెప్పి అనుకోలేదు. కానీ ఏవైతే తీవ్రమైన ఆరోపణలు నా మీద చేయడం కాకుండా శ్యామ్నాయక్ను ఉద్దేశించి, ఆ రకంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి, సీతక్కను ఉద్దేశించి మాట్లాడిందో దాని మీద, సీతక్కకు మాకు ఎటువంటి రైవలరీ లేదు, సీతక్క మీరు మేడం చేసేది మీరే. ఎస్, మేమే అనుకుందాం కొద్దిసేపు. కానీ మీరు సీతక్కను ఎందుకు తిట్టారు? మీరు సీతక్కను కూడా తిట్టారు కదా. సీతక్క ఒక మంత్రివర్యులు నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తుంది, నా పర్మిషన్ తీసుకొని రావాలి కదా అని చెప్పన్నది. నేను కదా అధ్యక్ష స్థానం వహించేది, నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తుంది చెప్పాను. నిజమేనా? అధ్యక్ష స్థానం వహించేది ఎమ్మెల్యేనా? మరి తనకే తెలియాలి. తను 2 సార్లు ప్రాతినిధ్యం వహిస్తుంది కదా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ కదా, సభాధ్యక్ష స్థానం నాదే పని తను చెప్పుకుంటుంది కదా. ఒక మంత్రి గారి పర్యటనలో వచ్చినప్పుడు ఎవరు ముందుండాలి? మంత్రి గారు రాష్ట్ర మంత్రిగా వస్తుంది, ఎవరు ముందుండాలి అక్కడ? నేను ఇది కూడా చెప్తున్నా, ఎవరైనా విశ్వప్రసాద్ ఈరోజు కూడా అనాధికారికంగా ఎన్నడన్నా స్టేజ్ మీద కూర్చుంటే పిలిచినా కూర్చోలేదు,
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎవరు పిలిచి విశ్వప్రసాద్ గారు రండి అని పిలిచి మైకులో పిలిచినా కూడా నేను ఎన్నడూ కూడా అటువంటి స్థానంలో నేను ఆ దయాస్ పంచుకోలేదు. నా స్థానం మీద నాకు తెలుసు. నేను ఎక్కడ కూర్చుంటే నాకు విలువ ఉంటో తెలుసు. నాకు అక్కడ విలువలేని చోట నన్ను ఎవడో వచ్చి లేపేటువంటి స్థానంలో నేను కూర్చొని నేను. చివరగా ఒక విషయం చెప్పండి. ఆదివాసుల మధ్య విశ్వప్రసాదరావు గొడవ పెడుతున్నాడు. మా లోపల మాకే ప్రెస్ మీట్లు ద్వారా నిన్న ఎమ్మెల్యే కోవలక్ష్మిని సుగుణ ద్వారా చెప్పుతో ఫోటోపై కొట్టించిండు. ఇది తీవ్రంగా భావిస్తున్నామని ఆదివాసీ సమాజం కొంతమంది నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. మీకు ఆదివాసుల గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. ఏం చెప్పబోతున్నారు దీని మీద? నేను పూర్తిగా ఆదివాసీ పక్షపాతిని. సమాజంలో అత్యంత వెనుక వేయబడేటటువంటి సమాజంలో అందరినంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆదివాసులు. వాళ్ళకే ప్రతి ఫలం అందాలని భావించేటువంటి వ్యక్తిని నేను. వాళ్ళ కోసమే నేను నా విద్యార్థి దశ మొదలు పెట్టుకుంటే తొడుం దెబ్బలు మోగించే క్రమంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. వారు తొడు మోగించే క్రమంలో ఉన్నటువంటి వ్యక్తిని. సరే, దురదృష్టవశాత్తు ఆ క్రమంలో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉన్నాం. కానీ ఈ రాజకీయం కోసం అని చెప్పని మీరు ఆదివాసుల మధ్య కొట్లాట అనే పదమే సరైనది కాదు. నేను అడుగుతున్నా, అదే లేదు ఎమ్మెల్యే గారికి అంటున్నా, ఎమ్మెల్యే అని అంటున్నా, మీ రాజకీయం కోసం, మీ రాజకీయ ప్రాబల్యం కోసం అని చెప్పని ఆదివాసీలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. సీతక్క కూడా ఆదివాసీనే, మీరు ఆదివాసీలే, నేను ఆదివాసీ ప్రేమికున్నే. మీకోసం నా మీద మీరు పెట్టించిన కేసులు దాదాపు 66 కేసులు ఉన్నాయి నా మీద. నేను ఆదివాసులు రెచ్చగొట్టి లంబాడాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయించిన అని చెప్పని మీరే కేసు పెడతారు. ఇలా నేను ఆదివాసులకు వ్యతిరేకమని మీరు ఎట్లా మాట్లాడతారు? ఆదివాసుల మధ్య శిస్తు పెడతాను ఎట్లా మాట్లాడతారు? ఎన్నడూ కూడా ఒక జాతి మధ్యన వైరుధ్యం సృష్టించిన వ్యక్తిని కాదు నేను. ఈ దేశమే ఒకటి ఉండాలని చెప్పని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసిన పార్టీ ఇది. నఫరత్ చోడో జోడో భారత్ అని చెప్పినటువంటి సైద్ధాంతిక పునాది నడుస్తున్నట్టు మేము ఒక జాతికి ఒక కులానికి మధ్యన కొట్లాడబెట్టేటువంటి నీచమైన మనస్తత్వం కాదని తెలియజేసుకుంటున్నాను నేను. అట్లాగే సీతక్క కానీ మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నిలబట్టుకున్న ఎవరు కూడా 2 జాతుల మధ్యన వైరాన్ని కోరుకోవట్లేదు, ఈ 2 కులాల మధ్యన వైరాన్ని కోరుకోవట్లేదు. మేము ఈ దేశ సమైక్యతను సమగ్ర అని కోరుకునే వ్యక్తుల పార్టీలో మేము జీవిస్తున్నాం. మేము అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మీకు ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఏ అధికారం వస్తుంది అనుకుంటే ఆ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు మీరు, ఆ పార్టీకి పోయినటువంటి వ్యక్తులు మీరు. కానీ మేము ఎన్నడూ కూడా రాజకీయ సంకుచిత ధోరణి కూడా ఒక సైద్ధాంతిక నిబద్ధతనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే తెలిసిన వ్యక్తులం మేము. సుగుణ దిష్టి బొమ్మ దగ్నం చేసింది, ఎట్ ద సేమ్ టైం చెప్పు పట్టి కొట్టింది. అది నా ఫోటోను కొట్టినట్టు కాదు, నిజంగా నన్ను అవమానపరిచినట్టే. ఆదివాసీ మహిళను ఎట్లా అవమానపరుస్తారు? మీరు అక్కడికి వస్తున్నారు, అక్కడికి పరిమితం అవుతారు. కానీ సీతక్కను, ఒక మంత్రి పదవి ఉన్న సీతక్కను దూషించిన దానికి నిరసనగా ఎందుకు అనుకోవట్లేదు? ఒక నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో మేము ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి దాదాపుగా, అంటే నేను 1989కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కూడా ఆ రోజు సామాన్య కార్యకర్తను. దాదాపుగా 96 నుంచి నేను చాలా సీరియస్గా పనిచేస్తున్నాను. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న వ్యక్తులు మొత్తం మంది టీడీపీ పార్టీకి భయపడి లొంగిపోయిన వాళ్ళు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి పోయిన వాళ్ళందరూ. అప్పుడు మాత్రమే నేను పూర్తిస్థాయి బాధ్యత తీసుకొని పార్టీకి వచ్చినటువంటి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, నన్ను ఆర్థికంగా నన్ను ఏ రకంగా దెబ్బలు తీసినా, నన్ను మానసికంగా ఏ రకంగా దెబ్బలు తీసినా ఒక పార్టీ పట్టుకొని ఉన్నాం మేము. మా కార్యకర్తలకు బాధ అనిపించదా? అది జరిగిన విషయం నాకైతే సంపూర్ణంగా తెలియదు. ప్రెస్లో చూస్తుంటాను. నేనైతే ఆ రోజు అంటే కూడా అలాంటి చేయొద్దు అని చెప్పినా, నేను బేసికల్గా ఈ రోజు కూడా చెప్తాను, నేను ఎలాంటి దిష్టి బొమ్మ జరగబెట్టాను కూడా. మా కార్యకర్తలు కూడా గతంలో మోదీ దిష్టి బొమ్మ జరగబెట్టానన్నా నేను వ్యతిరేకించినామని నేను. కానీ నాకు దిష్టి బొమ్మ జరగబెట్టడమే నాకు ఇష్టం లేదు. కాకపోతే స్పందన చెప్తున్నా నేను. మా వాళ్ళు ఆ రకంగా ఒక తల్లిని ఇంట్లో, మా అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకోవడం ఇలా బాధ అనిపిస్తుంది. రవి, నీకు కూడా వ్యక్తిగతంగా ఉన్నాము. ఎప్పుడన్నా మా అమ్మ గడప దాటిన చరిత్ర చూసినా మీరు? గడప దాటి కూరగాయలు కూడా పోదు. ఇంటికి వస్తేనే మేము మాకు అటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈ రకమైన నిందారోపణ నా మీద కోపం నన్ను ఏ రకమైన నేను ఏమనకపోతే దమ్ముంటే రా చూసుకుందాం, ఎట్లా తిరుగుతావు చూస్తా, ఒక ఆదివాసీ మహిళనే తిరుగుతున్నా కదా మీరు అవమానించారు. ఆదివాసీ మహిళ మంత్రిగా ఉంటే మీరు సహించలేరు. ఆదివాసీ మహిళ ఒకసారి మంత్రి అయింది కాబట్టి మంచి పోర్ట్ఫోలియో, ఎన్ని పోర్ట్ఫోలియోలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంది, ఉమెన్ అండ్ వెల్ఫేర్ ఇలా ఉంది ఇప్పుడు ఆమె. అటువంటి ఒక మహిళ దాదాపుగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
సీతక్క ఈ రోజు వరకు కూడా రాత్రి 2 గంటల వరకు కూడా నిద్రపోవట్లేదు. పొద్దున్న 6:30, 7 గంటల వరకు మళ్ళీ ప్రజలకు అందుబాటు సిద్ధంగా ఉన్నది, టూర్లు సిద్ధంగా ఉన్నది. ఆమె ఈ 6-7 నెలల కాలంలో ఏ రోజు కూడా ఆమె హెడ్ క్వార్టర్లో ఉండి నిద్రపోలేదు. ఎక్కడున్నా కూడా ప్రజలలో తిరుగుతూ ఉంది జిల్లాలలో. అంటే దాదాపుగా రోజుకు 150 కిలోమీటర్ 150 కిలోమీటర్ తిరుగుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. అలాంటి మహిళ పట్ల మీకు సానుభూతి లేదా? ఆమె ఆదివాసీ మహిళ కాదా? మీకు నేనంటున్నా ఇవాళ, ఐఎమ్ సారీ టు సే, మీకు ఈ టూర్ ప్రోగ్రాం తిరగడం శాతగాక, మీకు ఓపిక లేక సీతక్క నిందిస్తున్నారు, మీరు నన్ను నిందిస్తున్నారు. తప్పితే ఇంకొకటి కారణం కాదు. ఇంకా అభివృద్ధి పరంగా చూస్తే 10 సంవత్సరాలకెళ్ళి మీరు నిద్రపోయి ఎక్కడ కనీసం పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా, ఒక దగ్గర మంచినీళ్ళు ఇవ్వకుండా, ఒక దగ్గర కనీసం కలరా పీడితుల పట్ల సానుభూతి లేకుండా, మీరు ఒక రైతాంగం పట్ల మీరు అవగాహన లేకుండా, అనేక రకాల బ్రిడ్జ్ల పట్ల అవగాహన లేకుండా మీరు రాష్ట్ర ఖజానాను మొత్తం లూటీ చేసిండ్రు. అనవసరమైనటువంటి పనులు పెట్టుకున్నారు. మీరు ఎక్కడ బస్సు పోని దగ్గర బస్సు షెల్టర్ కడతారు? ఎక్కడన్నా ప్రజలు లేని దగ్గర హైమాస్ లైట్లు పెడతారా? మీరు ఎవరి దూరిన డబ్బులన్నీ. ఆర్టీవీ ద్వారా విశ్వప్రసాదరావు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎస్, అనవసరంగా మీరు రాజకీయంగా ఏదో ఎదగాలని చెప్పని ఆదివాసీ సమాజాన్ని రెచ్చగొట్టే రకంగా మాట్లాడడం భావ్యంగా సోదరి. ఎప్పుడు కూడా మనందరం కూడా ప్రజలాగా ఉండాలి, ప్రజలను కలిసి ఉండాలి. రాజకీయాలు అప్పుడే రాజకీయాలు చేయాలి, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి. తప్పితే మన వ్యక్తిగతంగా అంటే ఈగోయిస్టుల కోసము, మన వ్యక్తిగత ఇమేజ్ కోసము, మన వ్యక్తిగత ప్రతిష్ట కోసము జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో అడ్డుపడద్దు. తర్వాత భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా సోదరి రాజకీయ పరంగా వివాదాలకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కడ కూడా అసభ్య పదజాలాన్ని ద్వేషించలేదు. మీరు ఆదివాసీ మహిళ అయితే మరి మంత్రి సీతక్క ఏ సంతతికి చెందిన వాళ్ళు చెప్పాలి అని సూటిగా ప్రశ్నిస్తున్నది. ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదే కాకుండా ఆదివాసీ మంత్రి వస్తే ఎవరు ముందుండాలి, ఎవరు ప్రోటోకాల్ పాటించాలని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగిన రస్తారోకో కావచ్చు, దిష్టిబొమ్మ దహనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక ఉద్యమకారునిగా పార్టీ బలోపేతం కోసం ముందు నుంచి పనిచేస్తున్నాను. కమిట్మెంట్తో నేనున్నాను, కమిట్మెంట్తోనే ఉంటాను. వాస్తవాలే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రజా పాలన దిశగా మేము అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాం. మీకు చేతగాకే ఇదంతా మాట్లాడుతున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక నేను అసభ్య పదజాలం వాడినని నన్ను నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు సిద్ధమేనా అని నేరుగా కోవలక్ష్మికి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడింది. ఏది ఏమైనా ఆసిఫాబాద్లో పీస్ ఉండే విధంగా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్టీవీ ఇంటర్వ్యూలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.